హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మై డియర్ పాజిటివ్ సోల్స్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే జాబ్ కోసం అండి. చాలామంది జాబ్ చేయాలనుకుంటారు, లేదా జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత జాబ్ కావాలనుకుంటారు. కొంతమంది ఇంక్రిమెంట్ కావాలనుకుంటారు, కొంతమంది ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్కి మారాలని అనుకుంటారు. సో ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట. అసలు జాబ్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనీ ఎనర్జీ అనేది ఒకటి ఉండాలి అన్న విషయాన్ని మీరు అందరూ తెలుసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు జాబ్కి సంబంధించిన కొన్ని రిచువల్స్, నెంబర్స్, ఎలా మనకి జాబ్ వచ్చేలా చేసుకోవాలి, జాబ్లో ఉంటే ఇంకా శాలరీ పెరగడానికి ఏం చేయాలి అనేది మీ అందరికీ ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తానండి. సో మీరు నా వీడియోస్ అన్నిటినీ చూడండి. మీకు నచ్చిన వీడియో అంటే మీకు సూట్ అయ్యే వీడియో ఏదైతే ఉంటుందో అందులో చెప్పే రిచువల్స్ని కానీ ఏదైనా సరే కంటిన్యూస్గా ఒక 21 డేస్ నుంచి 41 డేస్ మీరు ఖచ్చితంగా ఫాలో అవడానికి ట్రై చేయండి అమ్మా. ఆ టెక్నిక్స్ని ఎప్పుడు యూజ్ చేస్తూ ఉండాలి. కొత్త కొత్త టెక్నిక్స్ని ట్రై చేయండి. మన దాంట్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో టుడేస్ టాపిక్ ఈజ్ జాబ్. ఓకేనండి. ఫస్ట్ మీ అందరికీ కూడా జాబ్ కావాలి అంటే మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ కోసం ఏమైనా ఆలోచిస్తున్నారు? ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్, ఇప్పుడే కావాలి, ఇప్పుడే చెయ్యాలి అని ఏమన్నా డెస్పరేట్గా ఆలోచిస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఒక చోట కూర్చుని ఆలోచించండి. అలా ఆలోచించినప్పుడు మీకు తెలుస్తుంది మీరు డెస్పరేట్గా ఉన్నారా, ఆర్ఎల్స్ ఓకేలే నా జాబ్ నాకు ఎలాగైనా యూనివర్స్ ఇస్తుంది లాగా ఉన్నారా. ఓకేనండి. అలాగే మీరు జాబ్లో ఉన్నప్పుడు ఒక జాబ్ నుంచి ఇంకొక జాబ్ మారాలంటే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి అవి కూడా ఒకసారి మీరు రాసుకోండి. తర్వాత శాలరీ పెరగాలి అంటే మీరు చేస్తున్న వర్క్కి ఎంతవరకు న్యాయం చేస్తున్నారు. సో ఎందుకు ఇవన్నీ చెప్పాలి అంటే చాలామంది కోడ్స్ అడుగుతారు, స్విచ్ వర్డ్స్ అడుగుతారు, టెక్నిక్స్ అడుగుతారు. కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెల్ఫ్గా మనం ఏం ఆలోచిస్తున్నాం అన్న విషయాన్ని ఫస్ట్ మర్చిపోతారనమాట. ఎందుకంటే ఏ కోడ్ అయినా, ఏ టెక్నిక్ అయినా, ఎలాంటి డీపెస్ట్ లెవెల్ ఆఫ్ వైట్ స్పెల్స్ ఏవైనా కానివ్వండి, వర్క్ చేయాలని అంటే ఫస్ట్ మన బ్రెయిన్ మీద మనం వర్క్ చేయాలన్నమాట. అది ఎక్కడ ఉంటుంది? సో మన బ్రెయిన్ అనేది ఎన్ని రకాలుగా మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్, ఇవన్నీ కూడా ఒక పందాలో వాటి పని అవి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అవి ఎలా చేస్తాయండి? మనం ఇవ్వబట్టే చేస్తాయన్నమాట. సో మనం ఎక్కడి నుంచి ఇస్తాము? మనం ఎక్కడి నుంచి అని ఇవ్వచ్చు. మన ద్వారా అవ్వచ్చు, ఆ సబ్ కాన్షియస్ బ్రెయిన్ డిస్టర్బెన్స్ వేరే వాళ్ళ ద్వారా అవ్వచ్చు, మన పేరెంట్స్ ద్వారా అవ్వచ్చు, ఇన్నర్ చైల్డ్ ద్వారా అవ్వచ్చు, కర్మ రిలేటెడ్ అవ్వచ్చు, యాన్సిస్టర్ రిలేటెడ్ అయినా అవ్వచ్చు అనమాట. ఇవి ఎందుకు అవుతాయి, ఇలా ఎందుకు అవుతాయి? ఎందుకనంటే మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది మీరు వింటే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. మీరు ఎలాగైనా తెచ్చుకోండి వాటిని. ఓకే, ఎలా తీసుకొచ్చుకున్నా, ఏం చేసుకున్నా స్టోర్ చేసుకునేది మాత్రం మీ యొక్క సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ రిలేటివ్స్లో ఎవరో ఒకరు ఫోన్ చేసి వాళ్ళ హెల్త్ గురించి కానీ, ఆర్ఎల్స్ వాళ్ళ మనీ గురించి కానీ, లేదా జాబ్ గురించి, బిజినెస్ గురించి, ఇలా దేని గురించో మాట్లాడుండొచ్చు. అది సంతోషకరమైన వార్త అయితే సేమ్ అలాగే డబుల్ ట్రిబుల్గా మీ యొక్క న్యూరాన్, ప్రోటాన్, ఎలక్ట్రాన్ ఇవన్నీ వాటి మీద పనిచేస్తూ ఉంటాయి కదమ్మా. సో కొత్త సెల్ పుడుతున్నప్పుడు మీరు సంతోషంగా ఉన్నారనుకోండి, సంతోషంగా ఉన్న సెల్ ఇంకొకటి పుడుతుంది. అదే వాళ్ళ గురించి, వాళ్ళ బాధలు షేర్ చేసుకోవడానికి కనుక మీకు కాల్ చేసినా, మీతో మాట్లాడినా, డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా ఫస్ట్ మీ బ్రెయిన్ వినడం మొదలు పెడుతుంది అనమాట. విన్నప్పుడు మీరు సేమ్ అదే పొజిషన్లో మీరు ఉన్నట్టుగా ఎక్కువ ఊహించేసుకుంటూ ఉంటారనమాట. దాని గురించి పదే పదే 10 మందితో డిస్కస్ చేయటము, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో దాని గురించి మాట్లాడము, వాళ్ళ గురించి ఫీల్ అవ్వడం, ఇవన్నీ చేస్తారు. మీ వల్ల అయితే వాళ్ళకి హెల్ప్ చేయండి ఇంకొక జాబ్ దొరకడానికి, మీ వల్ల అయితే వాళ్ళకి మనీ పరంగా హెల్ప్ చేయండి. అంతేగాని వాళ్లకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పదే పదే మననం చేసుకోవడం మానేయాలన్నమాట. ఎందుకనంటే ఈ లక్షణం మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే మన పూర్వీకుల దగ్గర నుంచి చాలా బాగా వస్తుంది. మన డిఎన్ఏలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఉంటుంది. ఇంకంతే. ఎందుకు వస్తుంది అనంటే వాళ్ళు ఏవైతే వాళ్ళ కాలంలో వాళ్ళు అనుభవించారు. అంటే మీకు ఆర్క్ టైప్స్, స్టార్ సీడ్స్ వీటి గురించి తెలిస్తే మీకు ఇవన్నీ తెలుస్తాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనము అనేవాళ్ళము ఇప్పుడు సోషలిజంగా పెరగడం, ఇవన్నీ చేసిన జాబ్లు, బిజినెస్లు, అవి ఇవి అన్ని ఇప్పుడు కొత్త కొత్తగా టెక్నాలజీ ఇవన్నీ వచ్చేసినాయి అనమాట.
కానీ ఒకప్పుడు ఏముండేదండి, యుద్ధాలు, రాజులు, పోరాటాలు, సైనికులు, పని చేసేవాళ్ళు, అధికారులు, ఇలా ఉండేది. దాని తర్వాత వచ్చేటప్పటికి జమీందారులు, షావుకారులు, మళ్ళీ వాళ్ళ కింద పని చేసేవాళ్ళు, ఆ తర్వాత మతాలు, కులాలు, ఇవన్నీ ఉన్నప్పుడు మన ఫస్ట్ యాన్సిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ అనుభవించింది పెయినే. అవును కదా. సో మనం ఏంటంటే మన డిఎన్ఏలో దాన్ని నింపేసుకుని ఉంచేసుకున్నాం అనమాట. కష్టపడితేనే అవుతుంది, మనం కష్టపడకపోతే ఎవరు, మనం కష్టపడిన తర్వాతే మనకు వస్తాయి, సమ్ టైమ్స్ మనం కష్టపడినా కూడా మనల్ని ఎవరు అర్థం చేసుకోరు, మన జీవితాలు ఇంతే, ఇలాంటి కైండ్ ఆఫ్ మాటలు ఎక్కువ నింపేసుకుని ఉన్నాం అనమాట. అక్కడ దాకా ఎందుకండి, ఇప్పుడు ఎక్కడో ఒక చోట మనం ఎక్కడికో వెళ్దామండి. మనం ఎక్కడికి వెళ్ళినా, త్రేతాయుగం వెళ్ళండి, ద్వాపర యుగం వెళ్ళండి, మన ఇప్పుడు ఉన్న కలియుగం ఏదైనా తీసుకోండి, ఇక్కడే తీసుకుందాం, ఒక 200 years బ్యాకే తీసుకుందాం, మన స్వాతంత్రం రాకముందుకే తీసుకుందాం. అప్పుడంతా ఏంటండి, మాక్సిమం అంటే కొన్ని తరాలు, ఒక 7 తరాలు వెనక్కి వేసుకున్నా కూడా బానిసత్వాన్ని మనం అనుభవించాము. అరే మన జీవితాలు ఎప్పుడు మారతాయని ఆలోచిస్తూనే ఉన్నాము, మన జీవితం కోసం పోరాడుతూనే ఉన్నాము. అంటే మన తాతలు ముత్తాతలు వీళ్ళందరూ ఆ ఫామ్ లోనే ఉన్నారు కదండి. కానీ ఇప్పుడు మనం వచ్చేటప్పటికి కొంత ఫ్రీడమ్ వచ్చింది మనకి, చక్కగా అండ్ మనం అంటూ ఒక టెక్నాలజీ లైఫ్లోకి వచ్చాము, ఏదైనా సాధించుకోగలుగుతున్నాము, ఎవ్రీథింగ్ చేయగలుగుతున్నాం కదండి. సో అలాగే ఆ మైండ్ సెట్ ఎంత కాదనుకున్నా మనకి స్టోరేజ్ అయి ఉంటుందన్నమాట. సో అలా స్టోరేజ్ అయి ఉన్నప్పుడు ఫీమేల్స్ని తీసుకుందామండి. అప్పటి కాలంలో దగ్గర 10 మంది 15 మంది పిల్లల్ని కనేవాళ్ళు, ఇంటి పని అంతా వాళ్లే చేసుకునేవాళ్ళు, వాళ్ళకంటూ ఫ్రీడమ్ అనేది లేకుండా ఇంట్లోనే ఉండి ఇంట్లో చేయటం, ఇంట్లో పనులు, అంటే ఎంత బ్రెయిన్ ఫిజికల్గా మెంటల్లీ వాళ్ళకి ఆ పనులు చేసేటటువంటి శక్తి ఉన్నా కూడా మీరు ఇంతవరకే చెయ్యగలరు, ఇదే చేయగలరు అని చెప్పి వాళ్ళని అలా అణిచివేసి ఉంచారు. ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు, ఆడవాళ్ళు చదువుకున్నా, ఏం చేసినా, ఏం చెందినా అందరూ ఈక్వల్ గానే ఉండాలి, ఈక్వల్ గానే సంపాదించగలరు, ఈక్వల్ గానే ఇల్లుని చూసుకోగలరు అనేసి. మళ్ళీ ఇప్పుడు వచ్చేటికి కొంత చేంజ్ ఏమైపోయిందండి, ఈక్వలిజం నుంచి నేనే ఎక్కువ దాకా వచ్చింది. సో అంటే ఎక్కడ చూసినా కూడా ఒక నెగిటివ్ ప్యాటర్న్ అయితే మనతో పాటు తీసుకొచ్చుకుంటున్నాం. సో ఇలాంటి ప్యాటర్న్స్ మీలో ఏమన్నా ఉన్నాయేమో అని రోజు చూసుకోవాలండి. ప్రతిరోజు తరచు చూసుకోకపోతే మనం ఆటోమేటిక్ గానే దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఎలా అంటే మీకు స్విమ్మింగ్ రాకపోతే ఒక 7 feet 8 feet లోకి వెళ్ళి నుంచుంటే ఎలా ఉంటుంది, కిందకి లాగేస్తూ ఉంటుంది కదా. సో అదే మీకు స్విమ్మింగ్ వస్తే మీరు చక్కగా స్విమ్ చేసుకుంటూ మీరు వెళ్ళాలనుకున్న ప్లేస్కి వెళ్ళొచ్చు. అలా అనేసి ఒకే చోట స్టాగ్నేట్ అయిపోయి ఉండగలరా? లేదు. సో స్విమ్మింగ్ లాగానే ఇది కూడా అనమాట. మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే స్విమ్ చేస్తేనే వెళ్తారు, అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే స్విమ్ చేస్తేనే వస్తారు. నీటిలో పడవ ద్వారా వెళ్ళొచ్చు, ఇంకా ఏదైనా మీరు అనొచ్చు, కానీ నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ చెప్తున్నాను అనమాట. సో అలాగా మీరు ప్రతిరోజు మీ యొక్క మనీ ఎనర్జీని ఎలా చూసుకుంటున్నారు, మనీ ఎనర్జీ బాగుండాలంటే రిలేషన్షిప్ అండ్ హెల్త్ కూడా బాగుండాలన్నమాట. సో ఈ రెండింటిని నెగ్లెక్ట్ చేసి మనీ ఎనర్జీ బాగుండాలని ఎప్పుడు కోరుకోకండి. ఈ రెండు చాలా ముఖ్యమైనవి, అతి ముఖ్యమైనవి నిజం చెప్పాలంటే. ఓకే, సో ఇప్పుడు మనీ గురించి మీరు మీ ఆలోచనలు ఏంటి? మనీకి సంబంధించిన ఎఫర్మేషన్స్ కూడా నేను చాలా ఇచ్చాను, వాటిని ఫాలో అవ్వండి. ఒక టెక్నిక్ కూడా చాలా చెప్పాను, వాటిని కూడా ఫాలో అవ్వండి. ఓకే, సో డబ్బులు నా దగ్గరికి సులభంగా వస్తాయని మీరు ఫీల్ అవుతున్నారా? ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది నాకు డైలీ అని మీరు ఫీల్ అవుతున్నారా? అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మో ఇప్పుడు ఖర్చు పెట్టేస్తే రేపు డబ్బులు రావు, మన శాలరీ ఎప్పుడు ఇంతే, మనం ఎంత పని చేసినా మన బాస్ మనల్ని అర్థం చేసుకోడు, లేకపోతే మనం ఎంత పని చేసినా మన కొలీగ్స్కి మనం నచ్చము, ఇలాంటివి ఏమైనా ఉంటే నెగిటివ్ పాయింట్స్ దయచేసి ఫస్ట్ మీ బ్రెయిన్ లోంచి తీసి ట్రాష్ లో వేసేసేయండి. ఎందుకనంటే మీరు ఏవైతే ఎనర్జీ ఇస్తారో అవే మీకు బయట కనిపిస్తాయి. ఒకవేళ మీ కొలీగ్ మీతో సరిగ్గా లేరు అని అంటే మీరు ఫస్ట్ ఫీల్ అయ్యారు కాబట్టి అక్కడ ఆ మనిషి అలా ఉన్నారు. అంటే నేను జాబ్ ఇప్పుడే జాయిన్ అయ్యండి అయినా సరే నాకు ఆ కొలీగ్ ఇలా ఉన్నారని అంటే అప్పుడు దాని అర్థం ఏంటంటే ఏదైనా సరే మీరు ప్రీవియస్ గా మీ ఫ్రెండ్ తో మాట్లాడినప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడినప్పుడు, డిస్కస్ చేస్తున్నప్పుడు, ఒక సినిమా చూస్తున్నప్పుడు, ఒక న్యూస్ చూస్తున్నప్పుడు ఇలాంటి ఒక న్యూస్ మీరు అట్రాక్ట్ చేశారనమాట. సో అప్పుడు మీకోసం స్టోర్ చేసి ఉంచుతుంది. అది స్టోర్ చేసి ఉంచి మీరు ఆ ప్లేస్ కి వచ్చినప్పుడు, అంటే జాబ్ అంటే మీ చదువై మీ జాబ్కి వచ్చినప్పుడు అది రియాలిటీలో ఎలా ఉంటుందో మీకు చూపిస్తుంది అనమాట. సో అదే గనక మీరు జాబ్ లో సక్సెస్ ని సాధించారు, సిఇఓ అయ్యారు, అదయ్యారు, ఇదే అయ్యారని ఇంకా మంచి మంచి ప్లేసెస్ ని ఊహించుకుంటూ గనక న్యూస్ చదవడం కానీ, వేరే వాళ్ళ ద్వారా వినడం కానీ, సక్సెస్ఫుల్ లైఫ్ స్టోరీస్ చదవడం కానీ ఇలాంటివి చేస్తే మీ లైఫ్ లో అదే అట్రాక్ట్ చేస్తారు. బాస్ మీతో సరిగ్గా ఉండట్లేదంటే ఫస్ట్ మీరు దీన్ని ఆల్రెడీ అట్రాక్ట్ చేస్తారు. ఎక్కడైనా బాస్లు ఇలాగే ఉంటారు, టార్చర్ చేస్తారు,
శాలరీ ఇచ్చేటప్పుడు మాత్రం లేట్గా ఇస్తారు, పని మాత్రం ఎక్కువ చేయించుకుంటారు, వీళ్ళతో పడలేకపోతున్నాం, ఇలాంటి మాటలు మీరు ఏదైనా విన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు దాన్నే అట్రాక్ట్ చేస్తారండి. అని గుర్తుపెట్టుకోండి, ఇలాంటి విషయాలు మీరు ఇంకెవరి విషయంలో అన్న చేస్తే, అంటే వేరే వాళ్ళ జాబ్ రాకుండా మీరు చేసినా, ఆరెల్స్ వాళ్ళకి జాబ్ వస్తున్నప్పుడు మీరు బాగా కుళ్ళుకున్నా, ఆరెల్స్ వాళ్ళు బాగుపడిపోతుంటే మీరు బాధపడిపోయినా, ఇవన్నీ అట్రాక్ట్ చేసేది మీరే. ఓకేనా? వాళ్ళు అట్రాక్ట్ చెయ్యరు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, వేరే వాళ్ళని మనం ఏదైనా పాడు చేయాలి, నాశనం చెయ్యాలి అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మంటల్లోకి వేరే వాళ్ళని దోసేయాలని అంటే ఫస్ట్ మీరు మంటల్లో నుంచుని వాళ్ళని అందులోకి లాగేసినట్టే గానీ మీరు బయట ఉండి వాళ్ళకి తోసినట్టు కాదు ఈ యొక్క యూనివర్సల్ దాంట్లో. ఓకే, మీరు ఫస్ట్ మంటల్లో ఉండి లాగాలే తప్ప వాళ్ళని తోయలేరు అనమాట. సో అలా ఉంటుంది. వేరే వాళ్ళ మీద నెగిటివిటీని, కక్షని, కార్పణ్యాలను పెంచుకోవడం అంటే ఇలాగే ఉంటుంది అనమాట. ఓకే, సో అందుకని మీరు మంటల్లో ఉండి వాళ్ళని ఆగుతారా, అసలు మీరు ఆ మంట జోలికే వెళ్లకుండా మీ పని మీరు చూసుకుంటారా అనేది మీరు డిసైడ్ అవ్వండి. సో నాకు ఇక్కడ మీరు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఈ వీడియో వింటారు కదా, ఎస్ ఐఎమ్ ఆల్వేస్ సేఫ్ జోన్లోనే ఉంటానండి, నాకు వేరే వాళ్ళ గురించి అనవసరం అనేది ఒక ఆన్సర్ చేయండి. అంటే మీరు ఎంతవరకు విని అర్థం చేసుకుంటున్నారు అనేది నాకు కూడా తెలియాలి కాబట్టి. ఓకేనండి, సో అలా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చి కొంతమంది ఏమనుకుంటారు, ఇక్కడ ఈ ప్లేస్లో ఉండకపోతే ఇంకో ప్లేస్లోకి వెళ్ళిపోతే మనం అక్కడ హాయిగా జాబ్ చేసుకోవచ్చు అని. అది కూడా పాసిబుల్ కాదు కొంతమందికి. ఎందుకు కాదు అని అంటే మీరు ఇన్ఫినిటం లాగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు తిరుగుతూనే ఉంటారనమాట. చెప్పాను కదా నేను, సర్కిల్ గీసుకుని మీరు తిరుగుతూ ఉంటే ఎప్పటికైనా మళ్ళీ ఫస్ట్ పాయింట్కే వస్తారు. అదే మీరు ఒక స్ట్రైట్ లైన్ గీసుకుని అలా వెళ్తున్నారు అనుకోండి, ఎక్కడో చోట ఎండ్ పాయింట్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అదే సర్కిల్ గీసుకుంటే మీరు ఒక సర్కిల్లో ఉండిపోయారని అర్థం అనమాట. సో మీరు ఎన్ని జాబులు మారండి, ఎన్ని రిలేషన్షిప్స్ మార్చండి, ఏమైనా కానివ్వండి, జాబ్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, మీ లైఫ్లో పదే 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 జరుగుతూ జస్ట్ పర్సన్స్ మాత్రం మారుతున్నారు అని అంటే మీరు లూప్లో ఉన్నట్టే అర్థం అనమాట. సో అప్పుడు ఏంటి, మీరు జాబ్ మారినా కూడా మీరు ఖచ్చితంగా మళ్ళీ అలాంటి బాస్ని, అలాంటి కొలీగ్స్ని, అలాంటి శాలరీని అట్రాక్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీ సబ్ కాన్షియస్ బ్రెయిన్కి చెప్పాలి, మార్చాలి, నేను సంతోషంగా ఉన్నానని తనని నమ్మించాలి, యాజ్ ఇఫ్ లాగా చెయ్యాలి, అండ్ రివర్స్ అఫర్మేషన్స్ వేసుకోవాలి. అప్పుడు ఇవన్నీ పాసిబుల్ అవుతాయి అనమాట. సో అఫర్మేషన్స్ అనేవి మీ జాబ్ కోసం మీకు ఎలా కావాలి అనేది మీరు క్రియేట్ చేసుకోండి. మీరు క్రియేట్ చేసుకుని చక్కగా వాటిని ప్రతిరోజు కూడా పదే 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 మననం చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ఐఎమ్ లక్కీ పర్సన్ అన్న విషయం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా అండి? సో దిస్ ఇస్ ద థింగ్. మీరు ఫస్ట్ మీ మైండ్ సెట్ కోసం. ఇక కర్మ రిలేటెడ్ నీకు ఆల్రెడీ చెప్పాను, మీరు ఎవరి జీవితాలతోని చెలగాటం ఆడొద్దు. ఓకే, ఎందుకనంటే వాళ్ళకి మేము ఇలా చేసేసామో మనం టాప్ అందుకే ఇలా అయిపోతున్నాం అని మీరు అనుకుంటారు, కానీ కర్మ అనేది ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టదు. అందులో మిమ్మల్ని కూడా వదిలిపెట్టదు, నన్ను కూడా ఎవరిని వదిలిపెట్టదండి. సో అందుకని ఎప్పుడు వీలైతే మంచి చేయండి, లేదంటే కామ్గా ఉండండి. మీరు చెడు చేయొద్దు, మంచి చెయ్యకపోయినా పర్వాలేదు. సో ఈ సూత్రాన్ని మాత్రం కర్మ రిలేటెడ్లో బాగా గుర్తుపెట్టుకోండి. సో సరేనండి, ఇక నుంచి ఒక్కొక్క దానికోసం మీకు ఒక్కొక్క హీలింగ్ కోడ్ చెప్పుకుంటూ వెళ్తాను. దాన్ని మీరు రాసుకొని హీలింగ్ కోడ్స్ని ఎలా యూజ్ చేయాలని అంటే ప్రతిరోజు 108 టైమ్స్ చాంటింగ్ చేయాలి. అట్ ద సేమ్ టైం 108 టైమ్స్ ఒక బుక్ తీసుకొని పైన మీ అఫర్మేషన్ రాసి కింద రాయాల్సిందే. ఓకే, సో హీలింగ్ కోడ్ ఈజ్ 43587407. ఓకే, మళ్ళీ తెలుగులో కూడా చెప్తాను. నేను ఎందుకు ఇక్కడ మీకు కార్డ్ ఇవ్వట్లేదనంటే కాన్సన్ట్రేటెడ్గా విని అప్పుడు మీ అంతటి మీరు ఒక బుక్ మీద ఫస్టే రాసేసుకోండి. ఆ బుక్నే మీరు కంటిన్యూ చేయండి. ఓకే, 4 3 5 8 7 4 0 7 ఏ గ్యాప్స్ లేవు, ఏమి లేవు. ఇది అసలు ఎందుకు ఈ హీలింగ్ కోడ్ అది తెలుసుకోవాలి మీరు. ఈ హీలింగ్ కోడ్ ఎందుకు అనంటే మనం జాబ్కి వెళ్తాం, ఇంటర్వ్యూ చక్కగా సక్సెస్గా కంప్లీట్ చేస్తాం, కానీ ఆఫర్ లెటర్ రావాలి కదండి. ఆఫర్ లెటర్ రావాలి మనం అటెండ్ అయిన జాబ్కి అనుకునేటప్పుడు ఈ యొక్క హీలింగ్ కోడ్ని మీరు యూజ్ చేయాలన్నమాట. సో 108 టైమ్స్ రాయాలి, 108 టైమ్స్ చాంటింగ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఇక అసలు జాబ్ ఆపర్చునిటీస్ కూడా రావాలి కదా వాళ్ళ కోసం. ఈ ముందు చెప్పింది ఆఫర్ లెటర్ కోసం, ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ రావటం కోసం మీకు ఒక కోడ్ చెప్తాను, రాసుకోండి. 318514. ఓకే, తెలుగులో కూడా చెప్తాను. 3185514. ఏ గ్యాప్స్ లేవు, ఏమీ లేవు. ఇది ఒక కోడ్. మళ్ళీ మీకు ఇంకొక కోడ్ కూడా చెప్తాను. 517518517
518. ఓకే, ఈ 2 కోర్సు కూడా మీకు జాబ్ రావడానికి, అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆపర్చునిటీస్ రావాలి కదండి, దానికోసం అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 2 కోర్సు ఒకదాని కింద ఒకటి రాయాలన్నమాట. సో ఇచ్చినట్టుగా ఒకటి పైన ఒకటి కింద అలా రాసిన తర్వాత మీ పేరు, మీరు అసలు జాబ్ చేయాలనుకుంటున్నారు ఆ జాబ్ పేరు, ఈ 2 కూడా ఆ పేపర్ లో రాయాలి. రాసిన తర్వాత సేమ్ మళ్ళీ 108 టైమ్స్ రాయాలి, 108 టైమ్స్ చాంటింగ్ చేయాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏదో ఒక రోజు చేసాము, 2 రోజులు చేసాము, ఇంకా ఆపేసాము అన్నట్టుగా మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యొద్దండి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు జాగ్రత్తగా ఉండి వీటిని కంటిన్యూ చేయడం. ఇక నెక్స్ట్, సో మంచి జాబ్ పొజిషన్ కావాలి అనుకుంటే ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి స్విచ్ వర్డ్ ఏదైతే ఉందో అది మీరు డైలీ చాంటింగ్ చేయాలి. రష్ ఇంక్ బ్రింగ్ పర్ఫెక్ట్ నేమ్ ఆఫ్ ద జాబ్ పొజిషన్ ఆ బ్రాకెట్ లో రాసి హాఫ్ వే నౌ డన్ థ్యాంక్స్. ఓకే, ఈ స్విచ్ వర్డ్ ని ఎలా మీరు చాంటింగ్ చేయాలంటే మార్నింగ్ 54 టైమ్స్, మధ్యాహ్నం 54 టైమ్స్, నైట్ పడుకునే ముందు విత్ విజువలైజేషన్ అండ్ 54 టైమ్స్ చాంటింగ్ చేయాలి. డైలీ 108 టైమ్స్ రాయాలండి. ఓకే, అప్పుడు మీకు ఇది చాలా ఫాస్ట్ గా పనిచేయడం మొదలు పెడుతుంది. సో స్విచ్ వర్డ్స్ అనేవి కంటిన్యూస్ గా మీరు స్విచ్ వర్డ్స్ హీలింగ్ కోడ్స్ మీకు మీ జాబ్ వచ్చిన తర్వాత పబ్లిక్ గ్రాటిట్యూడ్ అనేది ఇదే వీడియో కిందకు వచ్చి మీరు మంచిగా ఎలా వచ్చింది ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కంపల్సరీ పబ్లిక్ గ్రాటిట్యూడ్ ని తెలియచేయాలన్నమాట. సో స్విచ్ వర్డ్స్ ని అలా యూజ్ చేయాలి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది, చాలా మంది వర్క్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు వర్క్ కంప్లీట్ కాక స్టక్ అయిపోతూ ఉంటుంది. వర్క్ అవ్వచ్చు, మనం అవ్వచ్చు, ఏదో ఒక పరిస్థితి ద్వారా స్టక్ అయిపోయినప్పుడు మీరు ఈ స్విచ్ వర్డ్ ని యూజ్ చేయండి. ఈ స్విచ్ వర్డ్ చూసారా, సర్జ్ ఆయిల్ లెమన్ డ్రాప్ బజ్ డన్. కానీ ఇక్కడ నేను ఎలా రాసానో సేమ్ మీరు అలాగే రాయాలండి. ఎందుకనంటే సర్జ్ అనేది క్యాపిటల్ లెటర్స్ లో ఉంది, ఆయిల్ క్యాపిటల్ లెటర్స్ లో ఉంది, లెమన్ కి ఎల్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ ఉండి మిగతా అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి, డ్రాప్ కి డి వచ్చి క్యాపిటల్ లెటర్ ఉండి మిగతా అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి, మళ్ళీ ఆల్ క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. సో ఇలా రాయడం వల్ల దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. అఫ్ కోర్స్ అది డిఫరెంట్ టాపిక్, మెయిన్ అయితే మీకు ఇది పని చేయాలి, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సేమ్ దీన్ని కూడా మీరు వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు అసలు ఎటువంటి కాంప్లికేషన్స్ కానీ లేకపోతే ఛాలెంజెస్ కానీ రాకుండా మీరు ముందుగానే ఫస్టే ఏదైనా ఒక స్పిరిట్ ఎనర్జీని మీరు తీసుకోండి, ఎనర్జీ హెల్ప్ తీసుకుంటే మీకు బాగా పనిచేస్తాయి అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అలా గనక స్టక్ అయిపోతే ఈ సర్జ్ ఆయిల్ లెమన్ డ్రాప్ బజ్ డన్ అనేటటువంటి స్విచ్ వర్డ్ ని కంటిన్యూస్ గా మీరు మీ టీం చాంటింగ్ చేస్తూనే ఉండండి. అప్పుడు ఎంత ఫాస్ట్ గా వర్క్ కంప్లీట్ అవుతుంది. అలా అయిన తర్వాత కూడా మీరు ఇక్కడికి వచ్చి పబ్లిక్ గ్రాటిట్యూడ్ ని తెలియజేయాలన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి, సో ఇక జాబ్స్ రావడానికి మనం సమ్ టైమ్స్ కొన్ని రిచువల్స్ కూడా చేయాల్సి ఉంటుందండి. మన ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు, మన ఎనర్జీ సరిపోలేనప్పుడు మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది 7 చక్రాస్ అలైన్మెంట్ ఉందో లేదో ట్రై చేయండి. ఒకవేళ గనక మీకు 7 చక్రాస్ ఫ్రీక్వెన్సీ వాటి గురించి తెలియకపోతే గనక మీరు విఘ్నేశ్వర్ ఆయన్ని కాంటాక్ట్ చేయండి. మీకు 7 చక్రాస్ కి సంబంధించిన క్లాస్ తను చెప్తారు, రికమెండ్ చేస్తారు, ఆ క్లాస్ తీసుకోండి. ఓకే, మీకు ఆల్రెడీ 7 చక్రాస్ అలైన్ చేసుకోవడం వస్తే హ్యాపీగా డైలీ అలైన్ చేసుకోండి అమ్మా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం జాబ్ కోసం ఎప్పుడు కూడా సిట్రిన్ అనే ఒక క్రిస్టల్ ఉంటుందండి. ఆ సిట్రిన్ అనే క్రిస్టల్ కొంచెం ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్ లో ఉన్నటువంటి క్రిస్టల్ ఉంటుంది. ఆ క్రిస్టల్ ని మనం ఖచ్చితంగా యూజ్ చేయాలన్నమాట. సో ఓకే, మీకు ఇప్పుడు రిచువల్ చేయడానికి ఏమేం కావాలో చెప్తాను. బ్లూ కలర్ పెన్, ఒక పేపర్, ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేసుకోవడానికి ఒక ప్లేస్ అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనే మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు అనుకునేటటువంటి మంచి ప్లేస్ ని, మంచి టైం ని మీరు చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలనంటే సిట్రిన్ అనేటటువంటి క్రిస్టల్ ఏదైతే ఉందో దాన్ని మీ హ్యాండ్ లో పట్టుకొని ప్రశాంతంగా, ఓకే, లెఫ్ట్ హ్యాండ్ అయి ఉండాలండి. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, మనం క్రిస్టల్స్ వేసుకునేటప్పుడు డామినెంట్ హ్యాండ్ రిసీవ్ హ్యాండ్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా డామినెంట్ హ్యాండ్ రైట్ హ్యాండ్, అంటే చాలా మంది రైట్ హ్యాండెడ్ వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళు ఉంటారు అనమాట. సో అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళకి డామినెంట్ హ్యాండ్ అవుతుంది అనమాట. సో రైట్ హ్యాండ్ రిసీవింగ్ మోడ్ లో ఉండేటటువంటి హ్యాండ్ అవుతుంది. సో ఈ ఒక్క చిన్నదాన్ని గమనించండి అమ్మా. అంటే కుడి చేతితో పని ఎక్కువ చేసే వాళ్ళు, కుడి చేతి వాటం కలిగిన వాళ్ళు కుడి చేతిని ఎప్పుడు కూడా డామినెంట్ హ్యాండ్ గా తీసుకోవాలి. ఎడం చేతి వాటం కలిగిన వాళ్ళు ఎప్పుడు ఎడం చేతిని డామినెంట్ హ్యాండ్ గా తీసుకోవాలి. సో ఇప్పుడు మనం రిసీవింగ్ మోడ్ అంటే మనకు అప్పుడు ఏమవుతుందండి, కుడి చేతి వాటం ఉన్న వాళ్ళకి
రివర్స్ లో రిసీవింగ్ మోడ్ ఉంటుంది, అది ఎడం చెయ్యి ఉంటుంది అనమాట. సో ఈ యొక్క చిన్న విషయాన్ని ఎప్పుడు కూడా క్రిస్టల్స్ విషయంలో గుర్తుపెట్టుకోండి అమ్మా. నాకు గుర్తొచ్చినప్పుడల్లా మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, ఈ సిట్రిన్ ని మీరు లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టుకోవాలి, ఎందుకంటే రిసీవింగ్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు కాబట్టి. సో డీప్ బ్రీతింగ్ చేయాలన్నమాట. బ్రీతింగ్ ఎలా ఉండాలంటే ఇన్హేల్ 10 తీసుకోండి, ఎక్సేల్ 10 చేయండి. ఇన్హేల్ 10, ఎక్సేల్ 10. ఇలా మీరు కంటిన్యూస్ గా ఒక 5 minutes టోటల్ గా మీ శ్వాస మీద మాత్రమే ధ్యాసను పెట్టండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీరు అలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లెఫ్ట్ హ్యాండ్ లో సిట్రిన్ పెట్టుకొని చేస్తున్నప్పుడు మీకు తెలియకుండానే మీకు క్రిస్టల్ ఎనర్జీ వచ్చేస్తుంది. అది కొంతమందికి సెన్సిటివ్ ఉన్నప్పుడు ఎనర్జీస్ తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఆ క్రిస్టల్ని మీరు సాక్రెడ్ ప్లేస్లో ఎక్కడైనా కూర్చుని మెడిటేషన్ చేయమన్నాను కదా, అక్కడ ఒక టేబుల్ ఉందనుకోండి, ఆ టేబుల్ మీద పెట్టండి. ఇప్పుడు ఒక పెన్ తీసుకోండి, బ్లూ కలర్. ఆ బ్లూ కలర్ ఇంక్ పెన్తోనే ఆ పేపర్ మీద అసలు మీరు ఏమనుకుంటున్నారు దాన్ని స్పష్టంగా మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు చెప్పండి అని నేను అన్నాను అనుకోండి, మీరు నాకు ఏం చెప్తారు? నేను జాబ్ కోసం ఇలా ట్రై చేస్తున్నానండి అలా ఇలా అని చెప్తారు కదా. అందులో నెగిటివ్ వర్డ్స్ రాకుండా చూసుకోవాలి. అంటే ఇప్పుడు నేను నాకు చెప్పండి అన్నాను అనుకో, మీరు వెంటనే ఏం చేస్తారు? మేడం నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను మేడం, నేను చాలా రోజులు నేను ట్రై చేస్తున్నాను, అప్పుడు ఎందుకు ఈ జాబ్ రావట్లేదు మేము, ఇందులో నేను సెటిల్ కాలేదు. ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ రాకుండా ఓన్లీ పాజిటివ్లు చెప్పండి, అది కూడా ఆల్రెడీ జరిగిపోయినట్టుగా చెప్పండి అని అన్నాను అనుకోండి. అప్పుడు మీరు ఏం చెప్తారు? థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, మంచి జాబ్ ఇచ్చావు, ప్రతి నెల కరెక్ట్ టైం నాకు శాలరీ వస్తుంది, ఆ శాలరీస్తో నేను నా నీడ్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కంప్లీట్ చేసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం జాబ్ ప్రమోషన్ కూడా నాకు రెడీగా ఉంది, అది కూడా వచ్చేసింది. సో చాలా సంతోషంగా ఉన్నాను. రోజు రోజుకి నేను నా కొలీగ్స్తో కానీ బాస్తో కానీ చాలా సంతోషంగా హ్యాపీగా వర్క్ని కంప్లీట్ చేసి ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకుంటూ నా లైఫ్లో నేను ఎదుగుతున్నాను, నా కంపెనీ ఎదుగుతుంది. దీస్ కైండ్ ఆఫ్ పాజిటివ్ అఫర్మేషన్స్ ని, పాజిటివ్ థింకింగ్ ని మీరు పెట్టుకోవాలి. సో అలాగే ఆ లెటర్ ని రాయాలన్నమాట అండి. ఓకే, ఇప్పుడు మీరు రాసిన దాన్ని ఏమైతే ఉంటుందో, ఓకే, ఒక చిన్న సూర్యుడు బొమ్మ వేయడం వచ్చు కదండి మీకు, సన్, SUN, సన్, SON కాదు, సన్. చక్కగా ఒక రౌండ్ గీయండి, టింగ్ 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 అని చుట్టూ గీతలు పెట్టండి. నన్ను పెట్టమంటే నేను డ్రాయింగ్ వేయమంటే ఇలాగే వేయగలుగుతాను నేను. ఎందుకనంటే జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ మనకి సూర్యుడు బ్లెస్సింగ్స్ కావాలి. సోలార్ ప్లెక్సెస్ లో మనం ఎప్పుడు కూడా అలైన్ అయ్యి ఉండాలన్నమాట అండి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ చక్రాస్ టాపిక్ అనుకోండి, అది వేరుగా. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, చక్కగా ఒక గీత గీసిన తర్వాత అది ఏంటనంటే ఉదయించే సూర్యుడిలాగా మీ యొక్క లైఫ్ ఇంకా బాగా వెలగాలి అనే ఉద్దేశం కోసం ఆ లెటర్లో ఒక చివర చిన్న సూర్యుడి బొమ్మ వెయ్యమని చెప్తున్నాం అనమాట. సో వేసిన తర్వాత హ్యాపీగా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్న తర్వాత మీకు ఆ సూర్యుడి నుంచి ఒక బంగారు కాంతి మీ మీదకి అలా వస్తున్నట్టుగా ఊహించుకోండి. మీ బాడీ అంతా బంగారు కాంతితో నిండిపోయినట్టుగా ఊహించుకొని అదే కాంతి ఆ సిట్రిన్ బ్రాస్లెట్ మీద పడి ఆ బ్రాస్లెట్ యొక్క శక్తి కూడా మీ బాడీ అంతా కూడా నిండిపోయినట్టుగా ఊహించుకోండి. ఓకే, ఈ లెటర్లో ఏమైతే రాశారో వాటన్నిటినీ కూడా ఒక 5-10 నిమిషాలు టైంని కేటాయించి చక్కగా ఏం రాశారో దానికి విజువలైజేషన్ ఇవ్వండి. అంటే ఒక సినిమా లాగా అనమాట. స్క్రిప్ట్ రైటర్ స్క్రిప్ట్ రాసిన తర్వాత సినిమా డైరెక్టర్ చేసిన తర్వాత మనం తెర మీద చూస్తే ఎలా ఉంటుందో సేమ్ అలాగే విజువలైజేషన్ మీరు చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ప్రశాంతంగా విజువలైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెమ్మదిగా మీ ఐస్ని ఓపెన్ చేయండి. డైరెక్ట్ ఆ లెటర్ని కానీ క్రిస్టల్ని కానీ చూడండి. ఇప్పుడు ఈ సిట్రిన్ క్రిస్టల్ ఏదైతే ఉంటుందో దాన్ని కింద పెట్టి దాని మీద ఈ లెటర్ని పెట్టి రాత్రంతా కూడా వదిలేసేయండి అలాగా. ఓకే, సో ఇప్పుడు ఆ ప్లేస్ చూసుకోండి, ఎవరు ఆ లెటర్ తీయకుండా చింపకుండా మళ్ళీ ఇది ఏంటి అని మళ్ళీ ఓపెన్ చేసి చూడకుండా కొంత మీరైతే జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం మీకు ఉంటుంది అనమాట. ఓకే, ఇక మీ ఇంటర్వ్యూ వచ్చే ముందు నేను ముందుగా మీకు కొన్ని స్విచ్ వర్డ్స్ ఆ తర్వాత హీలింగ్ కోర్స్ ఇచ్చాను కదా, వాటన్నిటినీ కూడా చాంటింగ్ చేస్తూనే ఉండాలి. ఓకే, ఇది రిచువల్, అవేమో చాంటింగ్స్ అనమాట. సో వీటిని కంబైన్డ్గా చేయాలన్నమాట. మీరు అప్పుడు ఏం చేస్తారంటే, ఆల్రెడీ సన్ సూర్యుడి ఎనర్జీ మీ ఎనర్జీ కలిసిపోయినటువంటి సిట్రిన్ క్రిస్టల్ బ్రాస్లెట్ ఏదైతే ఉందో దాన్ని మీరు మీ లెఫ్ట్ హ్యాండ్కి వేసుకొని మీరు జాబ్కి వెళ్ళొచ్చు అనమాట. అండ్ దీంతో పాటు ఇప్పుడు ఏం చేయాలి, పైరెట్ అనేటటువంటి క్రిస్టల్ ఉంటుందండి. పైరెట్, రా పైరెట్, రఫ్ పైరెట్ అండ్ స్మూత్ పైరెట్ కూడా మనకు దొరుకుతుంది అనమాట. ఇప్పుడు ఈ పైరెట్ని ఏం చేయాలండి, మీరు జాబ్కి వెళ్తున్నప్పుడు ముందు రోజు దాన్ని చక్కగా
మంచిగా హోపోనోపోనో చేయండి, లేకపోతే క్లిన్స్ చేయండి విత్ ద ట్యాప్ వాటర్ ఆర్ స్మోక్. లైక్ ఎట్లాగంటే ధూపం కానీ అగరబత్తి కానీ స్మచ్ చేసిందండి, దాంతో మీరు చక్కగా దాన్ని క్లిన్స్ చేయాలి. క్లిన్స్ చేసిన తర్వాత దీన్ని కూడా లెఫ్ట్ హ్యాండ్కే వేసుకోవాలి. కానీ లెఫ్ట్ హ్యాండ్కి పైరెట్ని వేసుకునే ముందు పైరెట్తో మాట్లాడాలి. మీరు ఎలా మాట్లాడాలంటే, మై డియర్ పైరెట్, ఈ రోజు నేను ఈ జాబ్ కోసం వెళ్తున్నాను, ఇఫ్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ మీ, నాకు ఈ జాబ్ ఎలాగైనా వచ్చేలాగా చేసి శాలరీ నేను ఇంత అనుకుంటున్నాను, నాకు ఇది హెల్ప్ చేయండి అని చెప్పి పైరెట్తో మాట్లాడాలి. అలా మీకు పైరెట్ కనెక్ట్ కావడానికి ఈజీగా 21 days పడుతుంది. మీ ఎనర్జీ బాగుంటే వెంటనే కనెక్ట్ అవుతుంది అనమాట. సో మీరు ఆ పైరెట్ని ఈ సిట్రిన్ని కూడా వేసుకోవాలి. తర్వాత మీరు జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చేస్తారు కదా, దాని తర్వాత ఏం చేయాలి, సిట్రిన్ని రైట్ హ్యాండ్కి వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఓకే, మీ డామినెంట్ హ్యాండ్ ఏదైతే ఉందంటే, అంటే మీ డామినెంట్ హ్యాండ్ నుంచి మీకు ఆల్రెడీ జాబ్ వచ్చేసింది, జాబ్ తీసేసుకున్నాం మనం అన్న ఒక ఫీల్ కోసం ఇక నుంచి పైరెట్ని లెఫ్ట్కి, రైట్ హ్యాండ్కి సిట్రిన్ని వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. మీరు రిచువల్ చేసిన రోజున లెఫ్ట్ హ్యాండ్కి వేసుకోండి సిట్రన్ని. రిచువల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చేసిన తర్వాత రైట్ హ్యాండ్కి వేసుకోవడం మొదలు పెట్టండి. ఎందుకంటే మీకు రైట్ హ్యాండ్ నుంచి ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్ సిట్రిన్కి అనమాట. లెఫ్ట్లో పైరెట్ ఉండాలి, రైట్లో సిట్రిన్ ఉండాలి. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ ఒకసారి వీడియోని వెనక్కి పెట్టుకొని మళ్ళీ వినండి. ఓకే, దిస్ ఈస్ ద రిచువల్ అనమాట మీ ఉద్యోగం కోసం. నెక్స్ట్, ఇక జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళందరూ సూర్యుడితో కనెక్ట్ అయి ఉండాలని చెప్పాను కదండి. మీ యొక్క 7 చక్రాస్ లో సోలార్ ప్లెక్సస్ ని బాగా యాక్టివేట్ చేయండి. కానీ సోలార్ ప్లెక్సస్ ని యాక్టివేట్ చేయాలి అని అంటే మాత్రం కంపల్సరీ మూలాధార చక్రం, తర్వాత వచ్చి సాక్రల్ చక్రం, ఆ తర్వాత మణిపుర చక్ర, ఈ 3 చక్కగా అలైన్మెంట్ చేసుకోవాలి. అందుకని బేస్మెంట్ చాలా బాగుండాలి. మూలాధార చక్రంకి సంబంధించినటువంటి చక్రాస్ అలైన్మెంట్ అన్ని నేను చాలా క్లాసెస్లో చెప్పాను, ఒక్కసారి చూడండి అమ్మా, చూసుకుని అలా చేయండి. తర్వాత ప్రతిరోజు కూడా మీరు సన్ బాత్ చేయాలి. సన్ బాత్ అంటే ఎలా అంటే, లేలేత కిరణాలు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి నుంచోండి, ఎండలో నుంచుని ఒక కాఫీ కానీ టీ కానీ మీకు ఏమైనా అలవాటు ఉంటే, నాకులాగా పోని పుదీనా వాటర్ తాగే అలవాటు కానీ డీటాక్స్ వాటర్ తాగే అలవాటు కానీ ఉంటే గనక ఆ గ్లాసుని పట్టుకుని, ఆ కప్పుని పట్టుకుని వెళ్ళి అక్కడ డైరెక్ట్, అంటే అప్పుడు మనం చూడగలుగుతాం లేలేత కిరణాల్లో సూర్యుడిని కొంతన్నా మనం చూడగలుగుతాం అనమాట. సో ఫేస్ అలా పెడితే మన మొహం మీద చక్కగా ఆయన కిరణాలు పడుతుంటే చక్కగా వెచ్చగా భలే ఉంటుంది అసలుకి ఫీల్ బాడీ మీద పడుతున్నప్పుడు. అప్పుడు ఈ యొక్క కాఫీనో దీన్నో మీరు మంచిగా స్టీర్ చేసుకుంటూ చక్కగా తాగుతూ మీరు చక్కగా కాసేపు గడపండి. అది అయిపోయిన తర్వాత ఇక ఆయనకు సంబంధించిన ఓం ఆదిత్యాయ నమః. ఓకే, ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అని 108 times చాంటింగ్ చేసి కొంత వాటర్ని ఆయనకి ఆర్ఘ్యంగా సమర్పించి మీరు హ్యాపీగా మీ పనుల్లోకి మీరు వెళ్ళిపోండి. ఎందుకనంటే ఆయన యొక్క హెల్ప్ మనకి చాలా కావాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. సో స్విచ్ వర్డ్ అయిపోయినాయి, హీలింగ్ కోర్స్ అయిపోయినాయి, రిచువల్ అయిపోయింది, మంత్రం కూడా అయిపోయింది. ఇక మీరు చేయాల్సింది ఫస్ట్లో నేను ఏదైతే చెప్పానో మైండ్ సెట్, అది మీ చేతుల్లో ఉంటుందండి. ఇవన్నీ బాగానే చేసేస్తారు, నాకు తెలుసు ఆ విషయం. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మైండ్ సెట్ చేంజ్ చేసుకోవటం, సెల్ఫ్లో ఉండడము, మన మీద మనకి నమ్మకం ఉండడం, మనం పూర్వీకుల నుంచి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న వాటిని మనం నెమ్మదిగా మార్చుకుంటూ రావటము, ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. సో ఇవన్నీ మీరు చేస్తారు అని, మీరు జాబ్ సంపాదిస్తారని సో నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. వీటిని అన్నిటినీ యూజ్ చేసుకోండి అమ్మా. జాబ్ కావాల్సిన వాళ్ళందరూ కూడా జాబ్కి సంబంధించి రిచువల్స్ చేయండి. ఇలాగే ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క వీడియో నేను నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తూ ఉంటానన్నమాట. ఇంక ఇప్పుడు మన క్లాసెస్లో 21 days క్లాసెస్ అనేవి ఇప్పుడు మనం కండక్ట్ చేస్తున్నాం. 8th మార్నింగ్ లైక్ 6 AM to 7 AM వరకు కూడా మన క్లాసెస్ ఉంటాయన్నమాట. May 8th నుండి స్టార్ట్ అవుతున్నాయండి. అలాగే స్టడీస్ కోసము, జాబ్ కోసము, స్పెషల్లీ మ్యారేజ్ కోసము ఇప్పుడు నేను కొన్ని సిజల్స్, పర్సనల్ సిజల్స్ ఇవ్వడం మొదలు పెట్టాను అనమాట. సో జాబ్ కోసం కూడా సిజల్స్ ఇస్తాను నేను. సో ఇవేంటంటే ఒకరి సిజల్ ఇంకొకరికి నేను చెప్పనండి. సో అందుకని అడగొద్దు, వాళ్ళకి సక్సెస్ అయిందంట కదండి ఆ సిజల్ ఎలా ఉంటుంది నాకు పంపించండి అని నన్ను పర్సనల్ గా కూడా అడగండి అమ్మా. ఎందుకంటే ఒకరిది ఒకరికి చెప్పకూడదు, అది చాలా తప్పు. ఓకే, మీకు పనిచేయదు కూడా. ఎందుకనంటే నేను వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మీద, వాళ్ళ యొక్క అఫర్మేషన్ మీద, రెండిటి మీద వర్క్ చేస్తాను నేను. సో ఇప్పుడు ఇచ్చేది నేను ప్రాక్సీ సిజల్, నాట్ సిజల్. ప్రాక్సీ సిజల్ అనే దాన్ని ఇస్తాను కాబట్టి అది చాలా స్పీడ్ గా పనిచేయడం మొదలు పెట్టింది అనమాట. చాలా ఫాస్ట్ గా దాని మీద మనం వర్క్ చేయొచ్చు. సో ఎవరికైనా సిజల్స్ కావాలి అని అంటే గనక ఇక్కడ నేను ఇచ్చే నెంబర్ మీద కాల్ చేసి
విఘ్నేశ్వరాయని అడగండి. అలాగే నా వాట్సాప్ గ్రూప్ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక, మీకు వర్త్ అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసుకుని ఉంచుకోండి. ఎవరికైతే ఈ వీడియో అవసరమని మీకున్న వాళ్ళలో అనిపిస్తుందో వాళ్ళకి దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇలాగే నన్ను ఆల్వేస్ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. సదా మీకు ఎప్పుడు కూడా నేను పాజిటివ్కి సంబంధించినటువంటి మోటివేషన్ చేస్తానని మనస్ఫూర్తిగా నేను మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ.